మత మార్పిడుల ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ భయాలు, సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ తక్షణమే స్పందించాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా శత్రువులు అనేటటువంటి వాళ్ళు ఉండరు. ఎవరికి ఎవరు శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. ప్రభుత్వాన్ని నడిపించలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష పాత్ర పోషించలేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా ఏం స్పష్టంగా చెప్పమంటారు? ఎవరున్నారు ప్రతిపక్షంలో? ప్రతిపక్ష హోదా ఉందా లేదా అన్నటువంటిది కాదు ముఖ్యం. 11 మంది అయినా, 5 మంది అయినా, ఒక్కరైనా ప్రతిపక్షం ప్రతిపక్షమే. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో వేరే ప్రతిపక్షం లేదు. కాంగ్రెస్కు దూరం అవుతామేమో, ఎందుకు దూరం కావాలి, మరి ఎప్పుడైనా మళ్ళీ 29లో కాంగ్రెస్ అవసరం రావచ్చు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు గారు ఎటువంటి యాక్షన్కి ముందుకు రావట్లేదు. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించేదానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని నేను అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు కాబట్టే రేపు కాంగ్రెస్తో అవసరం వస్తుందేమో, ఎందుకు ఇటువంటి విషయాలను లేవనెత్తడం అని ప్రతిపక్షం కూడా ఈరోజు నోరు విప్పనటువంటి పరిస్థితి. దీన్ని హిందువులందరూ ముక్త కంఠంతో దీన్ని ఎదుర్కోవాలి అని నేను వినవించుకుంటా ఉన్నాను. భాగస్వామ్య పక్షాలైన ఇది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సంఘ పరివార్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, లేకుండా ఉంటే మిగతా బీజేపీ కానీ గట్టి చర్యలు తీసుకుంటా ఉంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం, సంఘ పరివార్ కేంద్ర నాయకత్వం అహర్నిశాలు పనిచేస్తా ఉంటే రాష్ట్ర బీజేపీ యూనిట్ నిద్రపోతా ఉంది. ఎందుకు నిద్రపోతా ఉంది? మీ పదవులు కాపాడుకోవడం నిద్రపోతున్నారా? లేకుంటే వేరే ఇంకేదైనా ఎక్స్ట్రేనియస్ కన్సిడరేషన్స్ మీరు చంద్రబాబు నుంచి పొందుతున్నారా? ఎందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంటే స్టేట్ లీడర్షిప్ దీన్ని స్పెక్టేటర్ గా చూస్తా ఉంది? దీనిలో మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్నటువంటి విషయాన్ని నేను బీజేపీ స్టేట్ లీడర్షిప్ ని క్వశ్చన్ చేస్తా ఉన్నాను. మీకు 162 సీట్లు ఉన్నాయి, 175 సీట్లకి రెండింత మెజారిటీ ఉంది, 2/3 మెజారిటీ ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా మీరు యాంటీ రిలీజియస్ కన్వర్షన్ బిల్ అనేటటువంటిది ఎందుకు తీసుకురావడం లేదు చంద్రబాబు గారు అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ కూటమి భాగస్వాములకి చిత్తశుద్ధి ఉంటే, ఇలా సాదిక్ లాంటి వాళ్ళు గ్రూపులు రాష్ట్రంలో ఎన్నున్నాయో తెలియదు. సాదికే ఒక చిన్న ముఠాకి 10 మందికి నాయకుడైతే ఎన్ని ముఠాలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు యాంటీ కన్వర్షన్ బిల్లుని మీరు ఎందుకు చట్టం చేయట్లేదు?